కమిషన్ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఆ విషయాలు? రైట్ అండి. ఇప్పుడు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రతిపక్ష కోణాలు, అధికార పక్ష కోణం. అధికార పక్షమేమో కాళేశ్వరం కాన్సన్ట్రేషన్గా సమావేశాలు పెడుతూ టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎత్తివేయడాలు, జీవోలు మార్పులు, ఆ టెక్నికల్ సపోర్ట్ తీసుకోవడానికి అసెంబ్లీ సమావేశాలన్నీ కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. సో నో ప్రాబ్లం, ఎవరైనా తీసుకుని దానికి అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో తప్పు కూడా నేను పట్టడం. చిత్తశుద్ధి ఎంతవరకు ఉన్నది వేరే విషయం. అది నిలబడుతుందా, చట్ట ప్రకారం గెలుస్తుందా గెలవదా అనేది వేరే విషయం. అంటే ఇక్కడ మనం చర్చించాల్సింది ఆ బీసీ రిజర్వేషన్ కానీ అది కాకుండా కేవలం ప్రతిపక్షాలు అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీలో ఏం జరగాలండి? అసెంబ్లీలో ఉన్నది ఉద్దేశం ఏంటండి? ప్రజా సమస్యలపై చర్చ. ప్రజల సమస్య ఇప్పుడు ఏది ఉందండి? దేనికోసం? కాళేశ్వరంలో ఎవరు ఎంత తిన్నారు, ఎక్కడ అన్యాయం జరిగిందని ప్రజలు ఏమైనా అనుకుంటున్నారా? మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ దానికి చెప్పాలి. ప్రజా సమస్యలను వదిలేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికో అసెంబ్లీని వేదిక వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారు ఇది కొడంగల్ రెడ్డి దర్బార్ కాదు, తిరుపతి రెడ్డి దర్బార్ కాదు. ఇది మీ పంచాయతీలు తీర్చుకోవడానికో, మీ కక్షలు తీర్చుకోవడానికో మీరు తీర్మానం చేయడానికి అసెంబ్లీ దర్బార్గా మార్చకండి. ప్రజల సమస్యను చర్చించడానికి వాడుకోండి. మీరు కాలుష్యం చర్చించవద్దని నేను అనట్లేను, చర్చించాల్సింది. దాంట్లో 2 కోణాలు మొదటి నుంచి చెప్పేది. ఆర్థిక స్కామ్ జరిగితే ఎంతవరకు మీరు రికవర్ చేయగలుగుతారు? ప్రజలు కోరుకుంటున్నారా? సరే, ప్రజలు కోరుకోరు, మీరు కోరుకుంటున్నారా? మరి మెగా కృష్ణారెడ్డి నువ్వు టచ్ చేయగలుగుతావా? నీ జాతకం ఆయన దగ్గర లేదా, అలా జాతకాలు మీ దగ్గర లేవా? ప్రజలు రాబోయే స్థానిక సంస్థల్లో ఈ కాళేశ్వరం మీద ఏదో క్యాంపెయిన్ చేసుకొని పోలరైజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పొలిటికల్ పార్టీ ఏదైనా చేస్తుంది, కానీ మరి అసెంబ్లీలో చర్చించాల్సింది కాదు అది. అసెంబ్లీని లక్షలాది ఒకరోజు మీటింగ్ పెడితే బహుశా నాకు తెలిసినంత వరకు 1 crore దాకైనా డైరెక్ట్ ఖర్చు అవుతూ ఉంటుంది. మంత్రులు వాళ్ళ ఖర్చులు ఇవన్నీ కూడా 1 day వేస్ట్ చేస్తున్నారు. కానీ ప్రజా సమస్యలు పరిష్కారం కాబట్టి చర్చే జరగట్లేదు. మరి యూరియా చర్చ జరగాల్సిందే కదా. మరి లేదు అసెంబ్లీలో అంటే ఇక్కడ మనకు ఒక ఉంటుంది, మీడియా ఎథిక్స్ అని ఉంటుంది, లేదా మన న్యాయ వ్యవస్థలో కూడా ఎథిక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు కాళేశ్వరం మీద నువ్వు చెప్పేదే కాదు, ప్రతిపక్షం చెప్పేది. ఎవరైతే ఆరోపణలు వింటున్నారో వాళ్ళకు కూడా ఛాయిస్ ఎందుకు ఇవ్వట్లేవు, వాళ్ళ ప్రజెంటేషన్కి ఎందుకు అవకాశం ఇవ్వట్లేవు? అంటే మీకు ఏం చేస్తున్నా, అసెంబ్లీని మీ దర్బారుగా వాడుకుంటున్నారు. అసెంబ్లీ ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఇది కొడంగల్లో ఉన్న దర్బారు కాదు, తిరుపతి రెడ్డి ఉన్న దర్బారు కాదు, ఇది తీర్మానం చేయడానికి దర్బార్లు కావు. మీరు ప్రజా సమస్యలు పరిష్కరించండి, ప్రజల సమస్యను చర్చ వైపు నడిపించండి, పరిష్కారాల వైపు నడిపించండి. ఇక్కడ కనీసం యూరియా కాళేశ్వరంలో అవినీతి జరగలేదని నేను ఎప్పుడు కూడా అనను, జరిగే అవకాశాలు లేవని కూడా అనను. ఖచ్చితంగా జరిగితే ఆ సొమ్ము తెలంగాణ ప్రజలదే కదా, అంటే తెలంగాణ ప్రజల సమస్య కదా, చేయగలుగుతారా? చేయమని చెప్తున్నాను. దానికన్నా ఇంపార్టెన్స్ ఉంది యూరియా సమస్య కనిపిస్తలేదా? యూరియా అంటే ఆటోమేటిక్గా ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక సిస్టమ్ అలవాటు చేస్తే ఆ సిస్టాన్ని ఆటోమేటిక్గా నువ్వు ఫాలో చేయలేనట్టు అసమర్థత ఉన్నారా మీరు? కొత్తగా ఏం కాదు, ఏ టైంలో ఏమవుతుందో అధికారులను సమీక్షించి చేయలేనటువంటి అసమర్థత ఉన్నారా? చిత్తశుద్ధితో లేరా? చిత్తశుద్ధి లేదా మీకు? కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మనకి ఎంత వస్తుంది, మనకు రాకుండా తక్కువ పడుతుంది, మనకు డిమాండ్ పెరుగుతూ ఉంది, స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారే చెప్తున్నారు మేము ఎంత జాగ్రత్తగా పనిచేసామనేది. అధికారులు ఉన్నారు ఇక్కడ, నాయకులు మారారు కానీ అధికారులు మారలేదు కదా. అధికారులు మారిన అధికార సిస్టమ్ అయితే మారలేదు కదా. అంటే ఈ దేశంలో వృధాగా ఉన్నటువంటి ఎరువులు వాడుకొని వాళ్ళని స్టేట్ల నుంచి రిక్వెస్ట్ చేసి సిస్టమేటిక్గా తీసుకొచ్చుకొని పోనీ మొదటి 5 రోజుల్లో 10 రోజుల్లో డిమాండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు. సరే, అవగాహన లేదు, అవగాహన రహితం చేశారు. మరి ఇంత రాష్ట్ర వ్యాప్తంగా గత 40 రోజుల నుంచి 35 రోజుల నుంచి ఇంత డిమాండ్ అవుతుంటే, ఒకవైపు వరదలు వస్తున్నా లైన్ కట్టి క్యూలో నిలబడుతుంటే, ఒకవైపు నువ్వే ఆరోపిస్తున్నావు వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలని. బీఆర్ఎస్ కార్యకర్తల, ప్రతిపక్ష కార్యకర్తల, ఎవరి కార్యకర్తలని నువ్వు గన్మేలను తీసుకొచ్చి అక్కడ నిలబడు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు నిజమైన రైతులా వేరే వాళ్ళని. అంటే ఇక్కడ నీకు సిస్టాన్నే ఫాలో చేయలేనంటుంటే ప్రజా సమస్యపై సిద్ధస్థితి లేదు, సిస్టాన్ని ఫాలో అవ్వడం లేదు, ప్రజల సమస్యలు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, కనీసం ఆల్రెడీ ఉన్న సిస్టాన్ని ఫాలో చేయలేకపోతున్నారు. ఇట్లాంటిది ఇవి సర్దుబాటు చేసుకోకపోయి స్థానిక సంస్థల పోలరైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పేం లేదు, రాజకీయ పార్టీ అదే చేస్తుంది. కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతి సొమ్ము కోసం ప్రజలు ఆరాటపడట్లేరు, యూరియా బస్సు కోసం ఆరాటపడుతున్నారు. అంటే ఒకరోజు తెలంగాణ రైతులు గర్వంగా ఫీల్ అయ్యి తలెత్తుకున్న తెలంగాణ రైతులు ఈరోజు ఆందోళనతో బీభత్సంగా ఉన్నారు. ఒకవైపేమో ఉపాధి లేదు యువతకు,
గత 10 ఏళ్లలో యూరియా కొరత సమస్య ఎప్పుడు రాలేదు. రాలి మరి ఎందుకు వచ్చింది? రాలేదా? పంట పెరిగింది అంటున్నారు. ఇంకా పంట డిమాండ్ వచ్చింది కదా, 10 ఏళ్లలో కూడా యూరియా కొరత సమస్య వచ్చింది. ఎక్కడ రాలేదు, ఎక్కడ లేదండి. ఇంత స్థాయిలో ఇంత స్థాయిలో ఒకటో అరదిక్కులో ఎక్కడా కూడా లైన్లు కట్టి 11 years లో ఎప్పుడు రాలేదు. నెవర్ ఎక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ బీజేపీ మీడియాలో కానీ ఎక్కడ కూడా పోస్టులు కూడా లేవు. ఉంటే కదా లేవని కూడా మనం తెలవని విషయంలో గుడ్డిగా అనకూడదు. కాబట్టి ఒకటో వారం ఉంది కానీ ఇంత ఆందోళన అయితే లేవు. అంటే ఇక్కడ ఏంటంటే మన రైతాంగం మన రాష్ట్రంలో కానీ మన దేశంలో 75% గ్రామీణ వ్యవస్థ కానీ మొత్తం ప్రజలే కానీ వ్యవసాయాధారితంగా ఉన్నారు కదా. నీకు యూరియా పంట లేకపోతే పంట నాశనం అయిపోతే కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాంట్లోనే వచ్చింది. ఎవరో కాదు, పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు 2018, 19, 20, 21, 23లో కూడా యూరియా కోసం రైతులు రాత్రింబావులు పడిగాపులు కాసిన విషయాన్ని కేటీఆర్, హరీష్లు గుర్తుంచుకోవాలి. 2019 సెప్టెంబర్ 5న మీ సొంత ఇలాఖా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎల్లయ్య అనే రైతు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి గుండెపోటుతో మరణించిన విషయం నిజం కాదా? సో అప్పుడు కూడా సమస్య ఉంది. సమస్య ఉన్నట్టు నేనైతే అది ఒకసారి చెక్ చేసుకోవాలి. తెచ్చుకోవడానికి బట్టి కొరత సమస్య అయితే ఉండకపోవచ్చు, తెచ్చుకోవడానికి ఏమైనా మీరు అన్నట్టు ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఉండకపోవచ్చు. నేనైతే దాన్ని షార్టేజ్ గా అయితే నేను అనుకోవట్లేను. సరే మీరు ఒకసారి నేను కూడా ఎందుకంటే తెలవకుండా నేను ఆ పొలిటికల్ లీడర్లో మాట్లాడాను, క్రాస్ చెక్ చేసుకోవాలి. బట్ ఏదన్నా ఉంటే ఒకటే అర నేను ముందే చెప్పిన ఒకటే అర ఉండొచ్చు. ఒకవైపు ఉపాధి రాజీవ్ ఉపాధి వికాసానికి ఏదో అప్లై చేసుకొని దగ్గర 5 నెలలు 6 నెలలు అయింది. ఇంతవరకు ఉపాధి లేదు గౌరవం. పోనీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్న వాళ్ళు కూడా ప్రజలే కాబట్టి అది కూడా లేదు. స్థానిక సంస్థలకు వెళ్ళడానికి భయమయ్యి మళ్ళీ అదే పోలరైజేషన్ కాళేశ్వరం మీద గేనావాలని చూసుకుంటున్నారు. ప్రజలే స్పష్టంగా అర్థమై ఉంది ఎవరేంటి ఎక్కడేంటి మనమే ఇబ్బంది మన అవసరాలు ఏంటి మనకేంటి అని చూస్తూ ఉన్నారు. కనీసం అసెంబ్లీలో మీ కాళేశ్వరం మీద ఏదైతే ఉందో చర్చ చేయండి, అవకాశం ఉంటే ప్రతిపక్షంగా అవకాశం ఏంటి. దాంతోపాటు ఇప్పుడు వెనుకుంటున్నటువంటి ఈ ఎరువుల సమస్య కూడా చర్చ చేయండి అనేది రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరుంటే వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాను. రైట్. సో కార్తిక్ గారు, మీరు మొదట్లో మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది, కాబట్టి యూరియా కొరత, వరదలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ముందుగానే చెప్పాం కాళేశ్వరం నివేదిక మీద అసెంబ్లీ సమావేశాలని. బట్ దానికేం మేము భయపడట్లేదు. కాళేశ్వరం కమిషన్ నివేదికతో పాటు వీటి మీద కూడా చర్చ జరగాలి అనేది కరాటే రాజు గారు చెప్పిన విషయం. అయితే ముందుగా మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. అయితే లాస్ట్లో యూరియా సమస్యనే లేదు అని అన్నారు కదా, దానికి మీరు మా నాయకులు ఎవరో చెప్పిందని మీరు చదివారు కదా, నేను ఇది ఆధారం చూపిస్తాను. లేదా రేషన్ ఆధార్ కార్డు కోసమో జనం నుంచున్నారనుకుంటే పొరపాటి. వీరంతా క్యూ లైన్ లో నుంచున్నది పంట సాగు చేసేందుకు కావాల్సిన యూరియా కోసం. ఒక చోట కొరత, మరొక చోట నిల్వలు డిమాండ్ కి తగ్గట్టుగా సప్లై లేదా? రైతే రాజు అంటారు, కానీ క్యూ లైన్ లో మాకు ఈ కష్టాలేంటి అంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే ఇక ఛానల్ పేరు చెప్తే వాళ్ళ హయాంలో వాళ్ళతో ఉన్న ఛానల్ ఇది. ఇప్పుడు మనం ఇంకో ఛానల్లో ఉన్నాం కాబట్టి ఆ ఛానల్ ప్రమోషన్ నేను చెయ్యను. చెప్పచ్చు, వాళ్ళ ఒరవడిలో ఉన్న ఛానల్